అన్నయ్య ఎలా ఉందన్నయ్య? పాపా, నువ్వు రావడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. కానీ నాకేదో అయిపోయిందని ఇలా రావడం దేనికమ్మా? ఎందుకు ఇచ్చారే దానికి టెలిగ్రామ్? మీరు మాట్లాడకండి. ఇలా చంపుతున్నారు నన్ను. ఊరుకో అన్నయ్య. పాపా, నువ్వు కూడా ఇలా అయిపోతే ఈ గుండెపోటే కాదమ్మా, గుండెపోటుకి గుండెపోటు వచ్చి ఆ గుండెపోటు నా గుండెని తాకినా నాకే గుండెపోటు రాదమ్మా. ఎందుకో తెలుసా? నా ప్రాణం నా దగ్గర ఉంటేగా. నా ప్రాణం నా తల్లి ప్రాణంలో ఎప్పుడూ కలిసిపోయి. నువ్వు చల్లగా ఉంటే నాకే బాధ రాదమ్మా. నీకు కాస్త కష్టం వస్తే నేను చచ్చిపోవటానికి గుండెపోటే రానక్కర్లేదమ్మా. నా కష్టాన్ని వాళ్లకు చెప్పి నా వాళ్ళని చంపుకోవటం కన్నా నాతోటి అది చచ్చిపోవాలి. చచ్చైనా గెలుస్తాను కానీ ఓడిపోయి మాత్రం చావను. అమ్మా పాప, నాకు ప్రమాణం చేస్తావా అమ్మా? ఏంటిదినా? నీ మీద నమ్మకం లేక కాదమ్మా నిన్ను ప్రమాణం చేయమన్నది. ఏదో నా తాపత్రయం నాది. చెప్పొదినా, నువ్వేం చెప్పినా నేను చేస్తాను. నిజం, నీ మీద ఒట్టు. నాకు తెలుసు తల్లి. పాపా, ఉన్న బిడ్డవు దూరం అయ్యావు, కన్న బిడ్డలు లేకుండా పోయారు. ఈ ఆలోచనలతోటి మీ అన్నయ్య గుండెపోటు వచ్చిందమ్మా. ఆయన్ని మనం దక్కించుకోవాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలి. చెప్పొదినా, నీకు పుట్టబోయే మొదటి బిడ్డను మాకు దత్తతిస్తావా అమ్మా? ఏమిటమ్మా సంకోచిస్తున్నావు? అబ్బాయి ఒప్పుకోడనా? అబ్బాయి కాళ్ల మీద పడైనా సరే తప్పకుండా ఒప్పిస్తాను. అది కాదు వదినా. పోనీ నీకేమైనా అభ్యంతరమా? పుడితే ఎలాగే ఇస్తాను వదినా. నేను నమ్ముకున్న దేవుడు నిజమైతే త్వరలో నీ కడుపు పండుతుందమ్మా. దేవుడే తలుచుకుంటే తప్పకుండా ఇస్తాను వదినా. పాపా, ఇక్కడేం చేస్తున్నారు? బయలుదేరండి, బయలుదేరండి, బయలుదేరండి. అయ్యో, మీరు కొండెక్కొచ్చేసారేమిటండి? అసలు నా మాట లెక్కలేదు. నువ్వు నోరు మీ ముందు. అంటే నీ ఉద్దేశంలో నేను ఇంట్లోనే పడి ఉండాలనా? నన్ను లెక్క నుంచి తీసేసావన్నమాట. నీతో తర్వాత మాట్లాడతాను, అక్కడే ఉండు. బాబా, బయలుదేరు, 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 బయలుదేరు. ఏమిటన్నయ్యా? మీ ఆయన టెలిగ్రామ్ ఇచ్చాడమ్మా. బయలుదేరు, బయలుదేరు, బయలుదేరు. పర్వాలేదన్నయ్యా, నువ్వు కుదుట పడ్డాకనే నేను వెళ్తాను. నాకు కుదురుగా లేదనే అభిప్రాయం నువ్వు కుదురుగా ఏర్పరచుకొని కుదురుగా ఎక్కడే ఉంటే అక్కడ మీ ఆయన కుదురుపోతుంది, దాంతో నా కుదురుపోతుంది, ఆ పైన నీ కుదురుపోతుంది. కనుక నా మాట కుదురుగా విని కుదురుగా బయలుదేరితే కుదురుగా ఉంటుందమ్మా.